గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N11 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N11 రోడ్డు వచ్చేసి ఐనవోలు దగ్గర నుండి లింగాయపాలెం వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ N11 రోడ్డు కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఒక కీలకమైన రోడ్డు అనమాట. కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సబార్టియల్ రోడ్డు అనమాట. 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు 2+2+2 లైన్స్ గా అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ రోడ్డుకి సంబంధించిన స్టేటస్ చూపించినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మాక్సిమం అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డు వైపే మనకి విట్ యూనివర్సిటీ, NID యూనివర్సిటీ, అలాగే జీవోస్ టవర్స్, జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాసు, అలాగే MLA MLC టవర్స్, మంజీరా 4 స్టార్ హోటల్, ఇంకా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు, ఇంకా లోక్ భవన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ రోడ్డుకి సంబంధించి ప్రెసెంట్ నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు అంతా ఎలా ఉంది, ఎంతవరకు కంప్లీట్ అయిందో డీటెయిల్ గా చూపిస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి E4 N11 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ జంక్షన్ దగ్గర WMM లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపు 200 థిక్నెస్ తో ప్రెసెంట్ WMM వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ రోడ్డు ఐనవోలు దగ్గర నుండి లింగాయపాలెం వరకు ప్రెసెంట్ రోడ్డు మొత్తం ఎలా ఉందో నేను ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సిటీ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ N11 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ N11 రోడ్డు వచ్చేసి లింగాపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఐనవోలుతో ఎండ్ అవుతుంది. ఎండింగ్ వైపు జడ్జెస్ హౌసింగ్, అలాగే XLRIకి ల్యాండ్ అయితే చేశారు. ఇక్కడ E9 రోడ్ దగ్గర జంక్షన్ దాటిన తర్వాత అయితే ఇది ఎండ్ అవుతుంది. E9 రోడ్ జంక్షన్ దగ్గర శాఖమూరు సెంట్రల్ పార్క్ ఉంటుంది. అలాగే E8 రోడ్ జంక్షన్ దగ్గర NID, అలాగే విట్ యూనివర్సిటీలు అయితే ఉంటాయి. ఇంకా E7 రోడ్ జంక్షన్ దగ్గర గెస్టెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇంకా E6 వైపు ఏంటంటే చిన్మయ మిషన్ స్కూలు, ఇంకా RBIకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. అది దాటిన తర్వాత జడ్జెస్ బంగ్లాస్, మినిస్టర్ బంగ్లాస్ క్రాస్ అయ్యి MLA MLC హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా క్రాస్ అయిన తర్వాత ఇక్కడ విదేశ్ భవన్, హట్కో, కాక్కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఇటువైపే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఉంటుంది. అదంతా దాటిన తర్వాత ఎండింగ్ వైపు E1 రోడ్ దగ్గర గవర్నర్ రెసిడెన్సీ దగ్గర అయితే ఇది ఎండ్ అవుతుంది. నేను ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు ఈ రోడ్డు మొత్తం ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇది ఎండింగ్ వైపు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి N11 E9 రోడ్ జంక్షన్ అంటారు. E9 రోడ్డు కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు ఉంటుంది. మొత్తం 14.1 కిలోమీటర్ల వరకు. ఈ జంక్షన్ దగ్గరే రైట్ సైడ్ వైపు XLRIకి ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే జడ్జెస్ హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ రోడ్డు వైపు అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పటికి ఈ రోడ్డు వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. అప్పుడు డ్రైనేజ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇప్పుడు మధ్యలో ఉన్న BRT రోడ్‌కి DBM వేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 1 కిలోమీటర్ల వరకు మధ్యలో ఉన్న BRT రోడ్‌నంతా కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి మీరు మొత్తం చూడొచ్చు రోడ్డంతా ఎలా ఉందో. ఈ రోడ్డు వచ్చేసి 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. 2+2+2 లైన్స్‌గా అయితే నిర్మిస్తున్నారు. మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న జంక్షన్ వచ్చేసి N11 E8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గరే రైట్ సైడ్ విట్ యూనివర్సిటీ, లెఫ్ట్ సైడ్ వచ్చేసి NID యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ వైపు కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ స్టోమ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, పవర్ లైన్స్ ఇయన్నీ అండర్‌గ్రౌండ్ చేసేశారు. ఇంకా మధ్యలో ఉన్న BRT రోడ్డుకి తార్ రోడ్ ఏసే పనులైతే స్టార్ట్ చేసేశారు. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి ఒక కీలకమైన రోడ్డు అన్నమాట ఇది. ఇదొచ్చేసి సబార్టియల్ రోడ్డు. ప్రెజెంట్ ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇప్పుడిప్పుడే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లామ్ విలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి N11 E7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E7 రోడ్ వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ప్రెజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఈ జంక్షన్ దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న బీఆర్టీ రోడ్డుకి తార్ రోడ్ ఏసే పనులైతే కంప్లీట్ చేశారు. లాస్ట్ టైమ్ మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ జంక్షన్ వైపు ఏంటంటే డ్రైనేజ్ వర్క్స్ నిర్మాణం జరుగుతున్నాయి. అంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు ఇయన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మీకిక్కడ కనిపిస్తున్న జంక్షన్ వచ్చేసి N11 E6 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ వైపే లెఫ్ట్ సైడ్ వైపు ఆర్‌బీఐకి ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే చిన్మయ మిషన్ స్కూల్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసి జియో పెట్రోల్ బంక్ అయితే వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు జడ్జెస్ బంగ్లాస్ కూడా మీరు చూడొచ్చు. మాక్సిమం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. అక్కడక్కడ ప్రెజెంట్ డబ్ల్యూఎంఎం వేసే పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి N11 E5 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E5 రోడ్డు తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాతే మళ్ళీ ఇక్కడ పాలవాగునైతే ఇది క్రాస్ అవుతుంది. ఇది పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇటువైపు ప్రెజెంట్ ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కనిపిస్తుందొచ్చేసి N11 E4 రోడ్ జంక్షన్ అంటారు. E4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 14.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ఇంకా రైట్ సైడ్ వైపు వచ్చేసి ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ ఇంకా మంజీరా 4 స్టార్ హోటల్ అయితే వస్తుంది. ఇదొచ్చేసి N11 E3 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E3 రోడ్‌ని సీడ్ యాక్సెస్ రోడ్ అని కూడా అంటారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. ఇంకా ఈ జంక్షన్ దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు లింగాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు హడ్కోకి, కాక్‌కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్‌కి కూడా ల్యాండ్ అలొకేట్ చేశారు. ప్రెజెంట్ ఆ ల్యాండ్‌లోనే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ వైపు ఆ ల్యాండ్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఈ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళంగానే మళ్ళీ E2 రోడ్ వచ్చి కలుస్తుంది. ఈ E2 రోడ్డు ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ N11 రోడ్డు ఇక్కడితో ఇది దాటిన తర్వాత E1 రోడ్ దగ్గరైతే ఎండ్ అవుతుంది. ఇదొచ్చేసి N11 E2 రోడ్ జంక్షన్ అంటారు. E2 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడుతో ఎండ్ అవుతుంది. మొత్తం 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ జంక్షన్ దాటంగానే లెఫ్ట్ సైడ్ వైపు లోక్ భవన్ అయితే వస్తుంది. ప్రెజెంట్ లోక్ భవన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఎండింగ్ వైపు కరకట్ట రోడ్ ఉంటుంది. అక్కడే E1 రోడ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.